నిర్మల్ జిల్లా బాసరా త్రిబుల్ ఐటీ కార్మికులకు జీవో నెంబర్ 60 ప్రకారం హౌస్ కీపింగ్ వర్కర్స్ కు కనీస వేతనాలు చెల్లించాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి బొమ్మన సురేష్ పేర్కొన్నారు. కాంట్రాక్టర్లు కార్మికులకు ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెంబర్ 60 ప్రకారం జీతాలు చెల్లించకుండా మోసం చేస్తున్నారని ఆరోపించారు. జీవో 60 ప్రకారం 16,600 వేతనం ఇవ్వాల్సి ఉండగా తక్కువ వేతనాలు ఇచ్చి మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్మికులను ఇబ్బందులకు గురిచేస్తూ శ్రమదోపిడీకి పాల్పడుతుందన్నారు. కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకుని ప్రభుత్వ జీవోలను అనుసరించి వేతనం చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. ఈ రోజు బాసరా త్రిబుల్ ముందు కార్మికుల ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. డైరెక్టర్ గారికి ఇంకా వినతి పత్రం ఇవ్వడం జరిగింది. గత 2021 సెప్టెంబర్ నుంచి వీడియో డబ్బులు 3 సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్నాయి. ఒక్కొక్కరికి 15,000 నుంచి 20,000 రూపాయలు రావాల్సి ఉంది. ఆ వెంటనే వీడియో డబ్బులు వెంటనే రిలీజ్ చేయాలి. అదేవిధంగా కార్మికులకు జీవో నెంబరు 60 ప్రకారం 16,500 రూపాయలు నెల జీతం ఇవ్వాల్సిన అవసరం ఉంది. డైలీ వేజ్గా 418 రూపాయలతో కట్టేయడం జరుగుతుంది. 10,500 చిల్లరనే ఈరోజు కార్మికులకు నెల జీతం ఇవ్వడం జరుగుతుంది. చాలీచాలని వేతనంతో ఇలా కార్మికులను వెట్టి చాకరీ చేయించుకునే పరిస్థితి చేస్తారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత జీవో నెంబర్ 60ని విడుదల చేసి బేసిక్ సాలరీ 16,500 రూపాయలు మంజూరు చేయడం జరుగుతుంది. కానీ ఇక్కడ బాసరా త్రిబుల్ అది ఇంప్లిమెంట్ చేయడం లేదు. వెంటనే జీవో నెంబర్ 60 ప్రకారం కార్మికులకు వేతనం ఇవ్వాల్సిన అవసరం ఇంకా ఉందని సిఐటియు నిర్మల్ జిల్లా కమిటీగా ఈ ప్రభుత్వాన్ని కానీ అధికారులను కానీ కాంట్రాక్టర్లు కానీ డిమాండ్ చేస్తున్నాం. లేకుంటే భవిష్యత్తులో సమ్మెకి పోవడానికి ఇంకా వెనకాలం అనేది సిఐటియు నిర్మల్ జిల్లా కమిటీగా మేము డిమాండ్ చేస్తున్నాం.